ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది మహాసముద్రం. ఏ సముద్రం నాదో పిల్లకాలో ఏదోటి సముద్రాలు గిముద్రాలు. 3 ఎకరాల భూమి ఇవ్వకపోతే అని ఏనాడు అడగలేదు. కానీ ఏమన్నా అంటే కేసీఆర్ గొప్పోడు, కేటీఆర్ గొప్పోడు, కవిత గొప్పది, హరీష్ రావు గొప్పోడు. ఇక మనమే షెడ్యూలమా వాళ్ళని గెలిపించినందుకు? ప్రాంతీయ పార్టీగా ఉన్నందుకు సంతోషమే, కానీ మరి వాళ్ళు చేసిన దుర్మార్గాలు కూడా చెప్పాలి కదా. సూపర్ న్యూస్. గుడ్ మార్నింగ్ చిల్క ప్రవీణ్ గారు. గుడ్ మార్నింగ్ గౌతమ్. జై భీమ్ అన్న, జై తెలంగాణ. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ ఎంఆర్ కింగ్. ఇక్కడ అంటే జోకినట్టుగా ఆడుతున్నారు నాకు శ్రీధర్ రెడ్డికి. బాగా జోకుతున్నావు బీఆర్ఎస్ని. ఇప్పుడే కాదురా అన్నది బాబు. కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు ఒక్కలే గొప్పలు కాదు, తెలంగాణ రాష్ట్రం గొప్పదని చెప్తాను మేము. కేసీఆర్ కంటే కేటీఆర్ కంటే వాళ్ళ కుటుంబం కంటే తెలంగాణ గొప్పది. తెలంగాణ సాధన కోసం కొట్లాడిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు 1% ఆయనకు సెల్యూట్ చేద్దాం అంతే. కానీ వాళ్ళ అవినీతి అక్రమాలు, వాళ్ళ దోపిడీ, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా వాళ్ళ జోకుడు ఏం లేదు. మరి వీని కంటికి ఏమన్నా కలకలకలు వచ్చినాయో, మరి లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా వచ్చినాయో మళ్ళీ చెప్తున్నా. నాకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇవిగా వీళ్ళు కాదు, తెలంగాణే ముఖ్యం నాకు. తెలంగాణ ఎట్లుండాలంటే తమిళనాడు లాగా ఉండాలి. తమిళనాడు రాజకీయం ఎవరికైనా తెలిస్తే అవగాహన ఉన్నోళ్ళు అలాంటి రాజకీయం రావాలి. ఇది అన్నా డిఎంకే పార్టీల మధ్య మాత్రమే అక్కడ అధికార మార్పిడి జరుగుతుంది. స్టాలిన్ గారు ఏదైతే ఇప్పుడు పార్టీలు ఉన్నారో ఆ స్టాలిన్ గారు బీసీ బిడ్డ. ఇంకో పార్టీ ఏదైతే ఉన్నదో దాని ఆధిపత్య కులాలకు సంబంధించిన పార్టీ. అన్నా డిఎంకే ఒకటి ఆధిపత్య కులాలకు సంబంధించిన పార్టీ, ఒకటి బీసీ బిడ్డ పెట్టిన పార్టీ. కాబట్టి తెలంగాణలో కూడా కేసీఆర్ పార్టీ ఉంటే ఉండని, కానీ దానికి సమాంతరంగా ఒక బహుజన పార్టీ నిలవాలి. అంటే ఎస్సీ బీసీ ఎస్టీల మైనార్టీల పార్టీ ఒకటి ఉండాలి. దాని ద్వారా మనం అధికారాన్ని చేజిక్కించుకోవాలి. ప్రాంతీయ పార్టీలకే అవకాశం ఇవ్వాలి అంటున్నా నేను. ఇక ఆ క్రమంలో అంటే శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళకు జోక్తాను, బాగా తరాజు పట్టుకొని ఇలా జోక్తాను. రారి మీకేమన్నా, మీకు కూడా తరాజులు ఎక్కడన్నా ఉంటే పట్టుకొని రారి, తప్పకుండా జోకుదాం. ఏ గుజరాత్లోనికో లేకపోతే ఉత్తరప్రదేశ్లోనికో అక్కడనే కూర్చున్నట్టు చేస్తారు వీళ్ళంతా. గుజరాత్ లీడరు మోడీ వీళ్ళకు ముద్ద అవుతారు, కానీ తెలంగాణ ప్రాంతం తెచ్చిన తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముందున్న కేసీఆర్ మాత్రం వీళ్ళకి శత్రువు. పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు వీళ్ళకు ముద్దు. ఇక్కడనే పుట్టి ఇక్కడి ప్రజల కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డ కేసీఆర్ చెడు వీళ్ళకు. ఇక చంద్రబాబు నాయుడు సక్కం పోసే అవినీతి పరుడు కాదు, ఒక కేసీఆర్ అవినీతి పరుడు. ఇది